నెక్స్ట్ మిగతా వార్తల్లో కేరళ ముఖ్యమంత్రి ఎవరు తేల్చుకోలేకపోతున్న కాంగ్రెస్ అధిష్టానం. వేణుగోపాల్కు కొత్త ఎమ్మెల్యేలు మద్దతు, సతీషన్కు క్షేత్రస్థాయి కార్యకర్తలు జై. మద్దతుగా ముస్లిం సంస్థలు రోడ్డుపైకి. ఢిల్లీకి మారిన ముఖ్యమంత్రి పంచాయతీ. ఇప్పుడు కేసీ వేణుగోపాల్ ఏమో ఇప్పుడు మన తెలంగాణ వ్యవహారాలు చూస్తుంటాడు కాంగ్రెస్వి. ఈయనేమో మొత్తం రాహుల్ గాంధీ ఢిల్లీ కేంద్రంగా ఈయన రాజకీయం నడుస్తుంటుంది. ఈ సతీషన్ వీళ్ళేమో వాళ్ళ లోకల్ గ్రౌండ్లో ఉన్నారు. సో క్షేత్రస్థాయిలో గ్రౌండ్లోనేమో ఈయన కావాలంటున్నారు. ఈయన మేనేజ్ చేసిన వాళ్ళని వేణుగోపాల్ కావాలని కొంతమంది అంటున్నారు. సో మరి ఎవరికి ఇస్తారు అన్నది చూడాలి. కేరళ, ఎందుకంటే కేరళలో యూడీఎఫ్ అక్కడ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ కూటమి. కేరళ ఎన్నికల ఫలితం కాంగ్రెస్కు పూర్తి ఆధిక్యతను కట్టబెట్టింది. అయినా ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది. కొత్త ఎమ్మెల్యేలు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వైపు మొగ్గుతుండగా ఆ పార్టీ కార్యకర్తలు పిసిసి చీఫ్ అయిన విడి సతీషన్ను ముఖ్యమంత్రిగా చూడాలి అనుకోవడమే దీనికి కారణం. కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్లోని ముస్లిం పార్టీలు కూడా సతీషన్కు మద్దతుగా నిలుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మలబార్ ప్రాంతంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యక్ష ఆందోళనకు దిగినాయి. సోషల్ మీడియాలో వ్యాఖ్యలు, పోస్టులు హోరెత్తిస్తూ కాంగ్రెస్ అధిష్టానం పైన ఒత్తిడి పెంచినాయి. దీంతో నల్లేరు మీద నడకలా ముగుస్తుందని భావించిన నిర్ణయము కేరళ కొత్త సీఎం ఎంపిక ఇప్పుడు సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియను ఏఐసిసి నాయకత్వం ముమ్మరం చేసింది. ఈ క్రమంలో కేసీ వేణుగోపాల్, సతీషన్, రమేష్ చెన్నితలను ఢిల్లీకి పిలిపించింది. మొత్తం ముగ్గురట. మరోవైపు సతీషన్ తప్ప మరెవరూ తమకు ఆమోదయోగ్యం కాదని కేరళ వ్యవహారాల పరిశీలకులు ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్, ఎంపీ ప్రియాంక గాంధీలకు ఐయుఎంఎల్ నాయకులు చెప్పేశారు. ఐయుఎంఎల్ అనేది ముస్లిం లీగ్ పార్టీ. ఇప్పుడు వీళ్ళు కేరళలో ఉన్నారు, అక్కడ మన తమిళనాడులో కూడా 2 గెలిచింది కదా. మరోవైపు తమకు బలమున్న మలబార్ ప్రాంతంలోని కోజికోడ్ తదితర ప్రాంతాల్లో నిరసనలను ఐయుఎంఎల్ శ్రేణులు తీవ్రతరం చేశాయి. వేణుగోపాల్కు మద్దతు ఇవ్వడానికి వ్యతిరేకంగా నాడాపురంలో కొత్త కాంగ్రెస్ ఎమ్మెల్యే అభిజిత్, స్థానిక ఎంపీ సొంత పార్టీ కార్యకర్తలే వాళ్ళపైన తిరగబడ్డారు. కాంగ్రెస్ కూటమిలోని మరో భాగస్వామి వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా సతీషన్నే సమర్థిస్తోంది. కూటమిని నిలబెట్టి ముందుకు నడిపించే సత్తా సతీషన్కు మాత్రమే ఉన్నదని ఆ పార్టీ నాయకులు వాదిస్తున్నారు. ప్రస్తుతం కేసీ వేణుగోపాల్ అలప్పూజా నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రిగా ఆయన్ను అధిష్టానం ఎంపిక చేస్తే ఎంపీగా రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నిక కావాల్సి ఉంటుంది. అదే జరిగితే ఆ ఎన్నికను బహిష్కరిస్తామని ఐయుఎంఎల్, వెల్ఫేర్ పార్టీలతో పాటు ఆ ప్రాంతానికి చెందిన క్షేత్రస్థాయి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా హెచ్చరిస్తున్నారు. సున్నీ సంస్థల్లో ఒక వర్గం సతీషన్ వెంట నిలబడగా మరో వర్గం వేణుగోపాల్కు మద్దతిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఎవరు గ్రౌండ్లో ఉంటే, ఎవరు ప్రజలకి కార్యకర్తలకు అందుబాటులో ఉంటే ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి. ఇప్పుడు ఆయన ఢిల్లీలో రాహుల్ గాంధీ పక్కన కూర్చున్న ఆయన తెచ్చిపెడితే ఇప్పుడు ఈ కేసీ వేణుగోపాల్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో ఈ మొత్తం వ్యవహారాలు, ఈ నిర్ణయాల వెనకాల ఆయనే ఉన్నాడు, మొత్తం అంతా కరప్షనే ఉన్నది ఎక్కువ అన్న ఎలిగేషన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే కాదా, ఏం కాదా, మళ్ళీ ఆయనని అసెంబ్లీకి పంపించడానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక 6 నెలల్లో మళ్ళీ ఆయన అసెంబ్లీకి పంపాలి. అంతెందుకు, ఉన్న దాంట్లో గెలిచిన వాళ్ళు ఉన్నారు కదా, అందులో ఉన్న లీడర్ని ఎన్నుకోవచ్చు కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలి, మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబెట్టాలంటే ఆయన ఎంపీగా ఉన్న స్థానానికి రిజైన్ చేయాలి, మళ్ళీ ఆడ బై ఎలక్షన్ రావాలి, ఇంకో ఎలక్షన్ ఇక్కడ నిర్వహించాలి. ఇంత కథ ఉన్నది.